నీకెప్పుడైనా వర్షంలో డాన్స్ చేయాలనిపించిందా? ఈ ఎండల్లో నువ్వెప్పుడైనా ఒక రోస్టింగ్ చికెన్ లాగా ఫీల్ అయ్యావా? హారర్ మూవీ చూసిన తర్వాత నిన్నెవరైనా వెంటాడుతున్న ఫీలింగ్ నీకు కలిగిందా? ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ ఫ్యామిలీ టార్చర్ నుంచి తప్పించుకొని ఎప్పుడైనా హిమాలయాలకు వెళ్ళిపోవాలని అనిపించిందా? ఇలా అనిపించడం అనేది ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పాలి అనేది ఈ రోజు క్లాస్ లో చాలా లవ్లీగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఆన్లైన్ క్లాసెస్ డే 1 నుండే ప్రాక్టికల్ గా ఇంతకు ముందెన్నడూ లేనంత రియలిస్టిక్ గా నేర్చుకోవాలనుకుంటే గనక ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. ట్రస్ట్ మీ, యూఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్ అండ్ యూఆర్ గోయింగ్ టు speak a lovely and beautiful English if you join our online world. Okay guys, do message to this number if you want to join our online classes and let me dive into the class. Okay guys, chalo. ఇక్కడ చాలా సార్లు మనం హారర్ మూవీస్ చూస్తాం. హారర్ మూవీ చూసిన తర్వాత ఇప్పుడు సినిమా అయిపోయింది, పడుకుంటాం. మనం డోర్ తీసి మనం నడుచుకుంటూ వెళ్తుంటే మన వెనకాల ఎవరు వచ్చినట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటది, మనల్ని ఎవరో వెంటాడుతున్నట్టు హాంట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది, రైట్? సో చూద్దాం. ఆఫ్టర్ వాచింగ్ దట్ హారర్ మూవీ, ఆ హారర్ మూవీ చూసిన తర్వాత, ఆఫ్టర్ వాచింగ్ దట్ హారర్ మూవీ, ఆ హారర్ మూవీ చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్ సమ్వన్ ఈజ్ వాచింగ్ మీ. అంటే ఎవరో నన్ను చూస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది, ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ సమ్వన్ ఈజ్ హాంటింగ్ మీ. ఎవరో నన్ను వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హారర్ మూవీ చూసి వచ్చిన కదా, ఆ ఎఫెక్ట్ అట్లనే ఉందన్నమాట. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ, ఆఫ్టర్ వాచింగ్ దట్ హారర్ మూవీ ఐ ఫీల్ లైక్, అంటే నాకు అనిపిస్తోంది ఏమని, సమ్వన్ ఈజ్ వాచింగ్ మీ, నన్ను ఎవరో చూస్తున్నట్టుగా, సమ్వన్ ఈజ్ హాంటింగ్ మీ, నన్ను ఎవరో హాంట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది అని చెప్పడానికి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఐ ఫీల్ లైక్ అ రోస్టెడ్ చికెన్ అండర్ ద స్కాచింగ్ సన్. బగ్గ మండిపోతున్న ఈ సూర్యుని కింద ఈ ఎండాకాలంలో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఐ ఫీల్ లైక్ ఎ రోస్టెడ్ చికెన్. ఒక చికెన్ ని రోస్ట్ చేస్తే ఎట్లుంటది, నాకు అట్లా అనిపిస్తా ఉంది అని చెప్పి. డూ యూ ఫీల్ ద సేమ్? డూ యూ ఫీల్ లైక్ ద రోస్టెడ్ చికెన్ అండర్ ద స్కాచింగ్ సన్? ఇఫ్ యూ ఫీల్ like the same, do let me know in the comments. మీకు కూడా అట్లనే అనిపిస్తే కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే గైస్, సో ఇక్కడ ఏమనిపిస్తుంది నాకు, ఐ ఫీల్ లైక్ ఎ రోస్టెడ్ చికెన్ అండర్ ద స్కాచింగ్ సన్. స్కాచింగ్ సన్ అంటే బగ్గ మండుతున్న సూర్యుడు అనమాట. ఓకే, ఈ ఎండలో నాకు ఎట్లా అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ ఎ రోస్టెడ్ చికెన్, నేనే ఒక రోస్టెడ్ చికెన్ లాగా అయిపోయినట్టుగా అనిపిస్తా ఉంది అని చెప్పడం. ఓకే, యా, నెక్స్ట్, షీ ఫీల్స్ లైక్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్. షీ ఫీల్స్ లైక్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అంటే ఆమెకి వర్షంలో డాన్స్ చేయాలనిపిస్తున్నది అని. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నాకు కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి. ఏమని, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అంటే మీకెప్పుడైనా వర్షంలో డాన్స్ చేయాలనిపించిందా? ఇట్లా. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ సమ్వన్ ఈజ్ వాచింగ్ యూ ఆఫ్టర్ వాచింగ్ ద హారర్ మూవీ? ఓకే, మీరు హారర్ మూవీ చూసొచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా వెంటాడుతున్నట్టు చూస్తున్నట్టు మీకు అనిపించిందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. వెల్ గైస్, యూజువల్లీ వి డూ వర్కౌట్స్, వి డూ ఎక్సర్సైజెస్ అండ్ వి డూ వర్కౌట్స్. ఓకే, యా, అక్కడ ఏంటి అంటే వి డూ పుషప్స్ as well. ఇక్కడ ఆఫ్టర్ 1 పుషప్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ కాంక్వర్డ్ ద మౌంట్ ఎవరెస్ట్. కాంక్వర్డ్ అంటే జయించినట్టుగా. ఏమని, ఒక్క పుషప్ చేయగానే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టుగా అనిపించింది. సారీ, యా, అనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఫీల్ లైక్ అంటే నాకు అనిపిస్తున్నది. ఏమని అనిపిస్తున్నది అంటే, ఆఫ్టర్ 1 పుషప్, ఒక్క పుషప్ చేసిన తర్వాత ఐ ఫీల్ లైక్ నాకు అనిపిస్తోంది ఏమని, ఐ హ్యావ్ కాంక్వర్డ్ ద మౌంట్ ఎవరెస్ట్ అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టుగా నాకు అనిపిస్తోంది జస్ట్ ఒక్క పుషప్ చేయగానే. హ్యావ్ యూ ఫెల్ట్ లైక్ ద సేమ్? మీకు కూడా అట్లనే అనిపించిందా? ఇఫ్ సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, రైట్? యా, నెక్స్ట్ వచ్చేసి, డూ యూ ఎవర్ ఫీల్ లైక్ స్లాపింగ్ యువర్ వైఫై రౌటర్? స్లాపింగ్ అంటే చెంప మీద కొట్టడం. అంటే మీ వైఫై రౌటర్ ని కొట్టాలనిపించిందా? ఇప్పుడు ఎట్లా అంటే కొట్టాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, డూ యూ ఎవర్ ఫీల్ లైక్ స్లాపింగ్ యువర్ వైఫై router when the net is slow? ఇంటర్నెట్ అనేది స్లోగా ఉన్నప్పుడు మీ వైఫై రౌటర్ ని మీకు కొట్టాలనిపిస్తుందా?
ఓకే, మీ వైఫై రౌటర్ చెంప మీద కొట్టాలని మీకు అనిపిస్తుందా? ఎప్పుడైతే నెట్ స్లో ఉంటుందో అప్పుడు మీ వైఫై రౌటర్ ని చెంప మీద కొట్టాలనిపిస్తుందా, లేకుంటే వేరే బండకేసి కొట్టాలనిపిస్తుందా అని అడగాలనుకుంటే, డూ యూ ఎవర్ ఫీల్ లైక్ స్లాపింగ్ యువర్ వైఫై రౌటర్ వెన్ ద నెట్ ఈస్ స్లో? నెట్ స్లో ఉన్నప్పుడు మీ వైఫై రౌటర్ ని కొట్టాలనిపిస్తుందా అంటే ఇట్లా. కొట్టాలనిపించిందా అంటే డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ అనొచ్చు, లేకపోతే హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ అనొచ్చు. ఓకేనా, అనిపించిందా అంటే అట్లా, అనిపిస్తుందా అంటే డూ యూ ఎవర్ ఫీల్ లైక్, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే ఈ విధంగా అడగాలి. ఓకే గైస్, యా నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్? యా, మీకు ఎప్పుడైనా వర్షంలో డాన్స్ చేయాలని అనిపించిందా? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్? వర్షంలో డాన్స్ చేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్, డూ యూ ఎవర్ ఫీల్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్? బాధ్యతల నుండి పరిగెట్టాలని, బాధ్యతల నుండి తప్పించుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? లైక్ దే ఆర్ చేసింగ్ యూ ఇన్ ఎ హారర్ మూవీ. మీ బాధ్యతలు ఏవైతే ఉంటాయో, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా, అవన్నీ హారర్ మూవీలో దయ్యం లెక్క మీ వెంటపడి పరిగెత్తుకొస్తున్నప్పుడు మీకెప్పుడైనా అవన్నీ వదిలేసి పారిపోవాలని అనిపిస్తుందా? ఇట్లా. డూ యూ ఎవర్ ఫీల్ లైక్ రన్నింగ్ అవే టు హిమాలయాస్? నో, హిమాలయాలకు పరిగెత్తాలని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ, ఎస్కేపింగ్ ఆర్ క్విటింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ దట్ లైక్ దే ఆర్ చేసింగ్ యూ ఇన్ ఎ హారర్ మూవీ. హారర్ మూవీలో చేసినట్టు మిమ్మల్ని చేస్తున్నాయి మీ బాధ్యతలు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అట్లా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? డూ యూ ఎవర్ ఫీల్ లైక్ రన్నింగ్ అవే? తప్పించుకొని పారిపోవాలని అనిపిస్తుందా అంటే ఇట్లా. అనిపించిందా అంటే డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్? బాధ్యతల నుండి తప్పించుకొని పారిపోవాలని నీకెప్పుడైనా అనిపించిందా అంటే డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్? అనిపిస్తుందా అంటే డూ యూ ఎవర్ ఫీల్ లైక్? మళ్ళీ అనిపించిందా అనేది ఇంకొక కాంటెక్స్ట్ లో కూడా అడగవచ్చు. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే నీ బాధ్యతల నుండి తప్పించుకొని పారిపోవాలని మీకెప్పుడైనా అనిపించిందా? ఇఫ్ యూ హ్యావ్ ఫెల్ట్ లైక్ దట్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ చెప్తున్నా కదా, కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ యూనిక్ ఎగ్జాంపుల్స్, ఆఫ్ కోర్స్ డిఫరెంట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, realistic examples, real-time examples and real-time conversations. Definitely trust me and trust my content. You are going to fall in love with English. Do message me for online classes. That's it for today. Let's meet tomorrow. Have a great